వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తూ జీవో జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ కొంతమంది ఇటు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆ రిజర్వేషన్ల పైన స్టే ఇచ్చింది. ఆ తర్వాత ఆ స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో సైతం తెలంగాణ ప్రభుత్వానికి ఎదురైంది. ఏదైతే సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది, ఏదైనా ఉంటే తెలంగాణ హైకోర్టులో తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టులో నవంబర్ 3వ తేదీన మరొకసారి ఏదైతే ఈ విచారణ జరగనుంది. ఈ విచారణ అనంతరం ఏం జరుగుతుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. అంటే ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి దాని తర్వాత పార్లమెంట్లో ఒక చట్టం చేసి దాన్ని 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప అధికారికంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అనేవి సాధ్యపడదు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కొన్ని కేసులలో తీర్పులు వెలువరిస్తూ వచ్చింది. ఏదైతే 50% మించి రిజర్వేషన్లు ఈ భారతదేశంలో ఇవ్వడానికి కుదరదు అని చాలా సందర్భాల్లో కొన్ని కేసులలో విచారణ సందర్భంగా మొన్న కూడా తెలంగాణ ప్రభుత్వం అదే చెప్పింది. ఏదైతే 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మళ్ళీ ఆ కేసు తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉంది. రేపు నవంబర్ 3వ తేదీన విచారణ జరగనుంది. అయితే ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్లో ఇదే విషయం పైన చర్చించడం జరిగింది. ఏదైతే ఆ యొక్క తెలంగాణ హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనే దాని అయితే ప్రభుత్వం ఒక క్లారిటీగా ఉంది. తెలంగాణ హైకోర్టు కనుక పాత పద్ధతిలోనే, అంటే 27% పాత పద్ధతిలో స్థానిక సంస్థలకు వెళ్ళాలంటే పాత పద్ధతిలో కేవలం బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి అదే పద్ధతిలో వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రిజర్వేషన్లను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టివేస్తే ప్రభుత్వ పరంగా ఇక అధికారికంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు. కాబట్టి ఏదైతే పార్టీ పరంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 27% ఉన్నటువంటి రిజర్వేషన్లను 42%కి పెంచుతూ పార్టీ పరంగా 42% మంది బీసీలకు టికెట్లు ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలనే ఒక ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే విషయం ఏదైతే నవంబర్ 7వ తేదీన మరొకసారి క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఎప్పుడు స్థానిక సంస్థలకు వెళ్ళాలనే విషయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడతా ఉంది. అంటే నిపుణుల అంచనా ప్రకారం నవంబర్ లాస్ట్ వీక్లో లేదా డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా నిర్వహించే అధికారం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల సమయం పూర్తిగా వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ ఎన్నికలు నిర్వహించని పక్షంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఈ పంచాయతీలకు రావట్లేవు. సో పంచాయతీలలో అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున కుంటుపడిన పరిస్థితి కనబడుతుంది. నవంబర్ లాస్ట్ వీక్లో లేదా డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళాలని భావిస్తే ఆలోపే రైతు భరోసా నిధులను జమ చేసి తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని భావిస్తున్నట్టుగా ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి పెద్ద ఎత్తున గ్రామాలలో నిరసన, అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే ఆ వ్యతిరేకతను కొంత మేర తగ్గించాలంటే మరొకసారి ఇప్పుడు రబీ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. నవంబర్-డిసెంబర్ మాసంలో తెలంగాణలో రబీ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఆ ప్రారంభానికి ముందరనే ఏదైతే ఈ రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లో జమ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాల సమయం పూర్తవుతున్న నేపథ్యంలో కేవలం ఇది మొన్న వానాకాలం పంటకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. సో అంతకు మించి దాదాపు గత సంవత్సరం మొత్తం కాలంలో కూడా ఒక రైతు భరోసా ఒకరు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా నిధులను విడుదల చేసిన తర్వాత మాత్రమే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సో దానికి ఇప్పటికీ వచ్చే నవంబర్ నెలాఖరు వరకు నిధులను జమ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ
స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి అధికారిక కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుండదు కాబట్టి ఆ లోపే రైతుల అకౌంట్లలో నిధులను జమ చేసి తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని అయితే భావిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం క్లిస్టల్ క్లియర్గా ఏదైతే ఈ 2025వ సంవత్సరం లోపులనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే రేపు నవంబర్ 3న హైకోర్టులో ఏదైతే కేసు విచారణ జరగబోతుందో ఆ విచారణలో ఒకవేళ అనుకూలంగా తీర్పు వస్తే 42% అధికారికంగానే ప్రభుత్వం తరపున అధికారికంగానే ఇస్తారు, లేదంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.